ఆ రోజు వర్షం పడుతోంది. ఇంటి కిటికీ గాజులపై చినుకులు కొట్టుకుంటూ మధురమైన శబ్దం చేస్తుండగా రావలి వదిన కిచెన్లో వంటలో మునిగిపోయింది. గది అంతా కాఫీ వాసనతో నిండిపోయింది. ఆ సమయానికి బయటనుంచి అర్జున్ వచ్చాడు. వర్షంలో తడిసి అతని జుట్టు నుండి నీరు జారిపడుతోంది. తడి చొక్కా అతని శరీరానికి అట్టేసుకుని కాస్త చల్లగా వణుకుతున్నాడు. వదినా, వాన ఎంత బావుంది అని గదిలోకి అడుగుపెట్టాడు. రావణి అతన్ని చూసి కాసేపు ఆగిపోయింది. తడి జుట్టుతో మెరిసే కళ్ళతో అర్జున్ ఒక కొత్త ఆకర్షణగా కనిపించాడు. కాని వెంటనే తన మనసులోని తరబడు దాచేసి, అయ్యో, ఇంత తడిగా వచ్చావు, ముందుగా బట్టలు మార్చుకో, లేదంటే జలుబు వస్తుంది అంది. అర్జున్ చిరునవ్వుతో దగ్గరగా వచ్చి, నువ్వు ఎంత జాగ్రత్త పడతావు నా మీద అన్నాడు. ఆ మాట రావలి హృదయంలో తాకింది. కాసేపటికి లైట్ ఒక్కసారిగా వెలుతురు తగ్గి గది లోపల మసకబారిపోయింది. బయట వర్షం గట్టిగా పడుతూ రొమాంటిక్ వాతావరణం సృష్టిస్తుంది. రావలి కిటికీ మూయడానికి వెళ్ళగా అర్జున్ కూడా అదే సమయంలో కిటికీ మూయటానికి వంగాడు. ఇద్దరి ముఖాలు దగ్గరగా వచ్చాయి. కళ్ళలో కళ్ళు కలిశాయి. ఆ క్షణం లోపల ఒక చలనం పుట్టింది. అర్జున్ మెల్లగా అన్నాడు, వదిన, నీ కళ్ళలో నేను మునిగి. రావలి ఒక్కసారిగా వెనక్కి తగ్గాలని అనుకుంది. కాని అతని వేళ్లు ఆమె చేతిని పట్టుకుని ఆపేశాయి. దయచేసి వెళ్ళిపోకు, నీ దగ్గరగా ఉన్న క్షణం నాకు ఒక కలలా ఉంటుంది అని అర్జున్ గుసగుసలాడాడు. రావలి గుండె బలంగా కొట్టుకుంటుంది. శ్వాస వేగంగా మారింది. అతని కళ్ళలోని మత్తును తట్టుకోలేకపోయింది. అర్జున్ ఆమెను దగ్గరకు లాగి తన ఛాతీకి ఆనించాడు. రావలి ఒక్కసారిగా వణికిపోయినా అతని గుండె వేడి తాకిన క్షణం ఆ హగ్లో మత్తుగా తేలిపోయింది. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె కళ్ళు మూసుకుపోయాయి. తరువాత చెంపపై ముద్దు. ఆమె శ్వాస వణికింది. మెల్లగా పెదవులపై ముద్దు. రావలి ఆ ముద్దులో తేలిపోయింది. తన చేతులు తెలియకుండానే అతని భుజాలపై జారాయి. వర్షపు శబ్దం చీకటి గదిలో వారి ముద్దులు మాత్రమే వినిపించాయి. కొద్ది క్షణాల తర్వాత రావలి వెనక్కి తొంగి చూసి, ఇది తప్పు అర్జున్, మనం ఇలా అని ఆగిపోయింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ, తప్పు అనిపిస్తే నీ హృదయం ఎందుకు నన్ను అంగీకరిస్తుంది? నువ్వు నన్ను దూరం చేయగలిగితే ఇప్పుడే నన్ను తోసివే అన్నాడు. రావలి నిశ్శబ్దంగా అతని ముఖాన్ని చూసింది. ఆమె చేతులు ఇంకా అతని ఛాతీపై వాలిపోయి ఉన్నాయి. వెనక్కి తోసే శక్తి లేని స్థితిలో ఉంది. అర్జున్ ఆమె ముక్కుపైన ముద్దు పెట్టి గీసుకుంటూ, నువ్వు నా జీవితంలో అత్యంత అందమైన భాగం అన్నాడు. రావలి తల వంచి సిగ్గుతో నవ్వింది. అర్జున్ ఆమె వెనుకకి వెళ్ళి మెల్లగా జడను సవరించాడు. ఆమె మెడపై అతని వేళ్లు తాకగానే రావలి శరీరం అంతా ఒక మత్తు పుట్టింది. ఆమె మెల్లగా తిరిగి అతని భుజాలపై చేతులు వేసి అర్జున్ అని గుసగుసలాడింది. అతను వెంటనే ఆమె పెదవులపై మరోసారి ముద్దు పెట్టాడు. ఈసారి ముద్దు లోతుగా వేడిగా ఉంది. ఇద్దరూ ఆ ముద్దులో మునిగిపోయారు. రావలి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె వేళ్లు అర్జున్ జుట్టులో మునిగాయి. అర్జున్ చేతులు ఆమె నడుము చుట్టూ బిగుసుకుని మరింత దగ్గరగా లాగేశాడు. ఇద్దరి మధ్య దూరం మాయమైపోయింది. వర్షం ఆగింది, కాని వారి ప్రేమ మాత్రం ఆగలేదు. ఆ క్షణం నుండి రావలి అర్జున్ బంధం ఒక రహస్యమైన మత్తెక్కించే ప్రేమ కథగా మారింది. వాళ్ళు ఒకరిని ఒకరు వదిలేలేకపోయారు. ప్రతి క్షణం ఒకరికొకరు దగ్గరగా ఉండాలని, ముద్దులో మునిగిపోవాలని, హగ్గుల్లో తేలిపోవాలని అనిపించింది. రాత్రి మసకవారిన గదిలో వారి శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు వాలిపడి తమ హృదయాలను పూర్తిగా పంచుకున్నారు. అది ఒక నిషిద్ధమైన ప్రేమ అయినా ఆ ఇద్దరికీ అది జీవితంలో అందమైన అనుభూతి.